దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 25th జూన్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనము. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 16 and verse 26. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవునికి స్తోత్రము కలుగునగాక. పౌలు శీలలు బంధింపబడినప్పుడు, వారు చెరసాలలో ఉన్నప్పుడు జరిగిన అద్భుతం ఇది. ఈ అద్భుతము మనము స్టడీ చేయాలంటే 25వ వచనాన్ని మనం చూడాలి. 25వ వచనంలో ఏమని రాయబడింది తెలుసండి? బంధకంలో ఉన్న పౌలు శీలలు దేవునికి ప్రార్థించెను అని రాయబడి ఉంటుంది. తర్వాత పాటలు పాడెను. చెరసాలలో ఉన్న వారందరూ విన్నారు. వారు ప్రార్థన చేసి పాటలు పాడుతుండగా జరిగినది 26వ వచనం. ఏంటండి అది? అకస్మాత్తుగా జరుగుతుంది. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సడన్గా యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ లైఫ్. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులను అదిరెను. ఏ పునాది నీకు విరోధంగా వేయబడ్డాదో, ఏ పునాదులు నీకు విరోధంగా పనిచేస్తున్నాయో ఆ పునాదులు అదిరెను. The very thing which is causing you disease, which is causing you financial losses, which is causing you family time, family life, peace, joy, those foundations are shaken in the name of Jesus. Let me read this in English. And suddenly there was a great earthquake, so that the foundations of the prisons were shaken. And immediately all the doors were open and everyone's bands were loosed. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. వెంటనే తలుపులన్నీ, ఒక తలుపు కాదండి, తలుపులన్నీ, ఆల్ డోర్స్. తలుపు అంటే ఒకే తలుపు లేదండి. ఈరోజు నీ జీవితంలో దుష్టుడు ఎన్నెన్ని తలుపులు వేసి నిన్ను బంధించాడో ఆ తలుపులన్నీ తెరుచుకొనెను. తీశారని రాయబడలేదు, తెరుచుకొనెను. తీశారంటే ఎవరైనా తీసుండొచ్చు. తెరుచుకొనెను అంటే ఇది పైనుంచి వచ్చిన పవర్. ఇట్ ఇస్ ద పవర్ ఫ్రమ్ అబవ్. అందరి బంధకములు ఊడెను. ఈరోజు నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఎటువంటి బంధకంలో మీరున్నారేమో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బంధకములన్నీ ఊడెను. బంధకములన్నీ, వాట్ ఎవర్ బ్యాండ్స్ యు ఆర్ బౌండ్ విత్, అన్నీ ఊడిపోతున్నాయి. బంధకముల వల్లే నీ జీవితం ముందుకు వెళ్ళట్లేదు. బంధకముల వల్లే నీ కష్టాజీతాన్ని అనుభవించటం లేదు. బంధకముల వల్లే నువ్వు ఆశీర్వాదంలో నడవటం లేకపోతున్నావు. బంధకముల వల్లే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు నీ జీవితం ఉండిపోయింది. కానీ ఈరోజు దేవుడు, ఆయన వాగ్దానము, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, బంధకములన్నీ ఊడెను. ఎవరు విప్పలేదు, ఊడిపోయాయి. దిస్ ఈస్ అ మిరకల్. ఇది అద్భుతము. తలుపులు తెరుచుకొనెను అంటే తలుపులకు ఆజ్ఞాపిస్తున్నాను దేవుడు. ఈరోజు ఏ తలుపులు అయితే నీ మీద మూయబడ్డాయో ఆ తలుపులకు ఆజ్ఞ ఇవ్వబడుతుంది, తెరచబడను గాక. ఏ బంధకాలతో అయితే నీ జీవితం బంధింపబడ్డాదో, అది అనారోగ్యం బంధకమైన, ఆ ఫైనాన్షియల్ బంధకమైన, పిల్లల సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఏ బంధకాలతో బంధింపబడ్డాయో ఆ బంధకాలకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? ఊడిపోనుగాక అని. ఎవరు విప్పడం కాదు, ఆటోమేటికలీ దే ఆర్ ఫాలింగ్ డౌన్. हिंदी में पढ़ेंगे। प्रेरितों के काम उसमें 16 अध्याय और 26 वचन 26 वचन पढ़ रहे हैं कि इतने में एकाएक बड़ा बुरीडोल हुआ, यहाँ तक कि बंदी गृह के नींव हिल गई और तुरंत सब द्वार खुल गए और सबके बंधन खुल पड़े। प्रभु को धन्यवाद। जो बंधक से आप बंधे हुए हैं, बंधक खुल गए। कैसे? अब 25 वचन में पढ़ते हैं कि पौल और सीलास जब उनको जेल में रख दिए गए थे, उन्होंने प्रार्थना कर गाना गाना शुरू किया।
कि इतने में एकाएक बड़ा भूकंप हुआ, यहाँ तक कि बंदी गृह के नेव नेव हिल गए। जो जो आपके विरोध में जो भी दुष्ट ने नेव डाला है, जो भी डाले हैं, फाउंडेशन डाला है, पूरा फाउंडेशन हिल जा रहा है अभी यीशु मसीह के नाम पे है। कि आपका उम्र छोटा हो जाना है, अब नहीं, अब ज़्यादा जिंदा नहीं रहना है, अब जल्दी से ये होना है, या आपको आपका आपका आप तृप्त से ना जिए, ऐसा जो भी नेव उसने डाला, पूरा नेव हिल गया यीशु मसीह के नाम से, और तुरंत सब द्वार खुल गए। जो द्वार आपके जीवन में बंद कर दिया गया, वो द्वार अपने आप खुल गए और सबके बंधन खुल पड़े अपने आप। जो भी जिस विषय से आपको बांध दिया गया है शैतान ने, वो बंधक पूरा निकल गए। ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరికీ చాలా అవసరమైన ఈ అద్భుత వాగ్దానమును మనకిస్తున్నాడు. Whoever you are, my brother and my sister, you don't have to worry. Believe in God. నీవు భయపడనవసరం లేదు, కేవలం నమ్మిక ఉంచు. ఈ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఈ వాగ్దానాన్ని నిశ్చలముగా పట్టుకో. ఈ వాగ్దానముని జీవితంలో నెరవేర్చబడినది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యాల ద్వారా, మీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు. చాలిన దేవుడై ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కృప కలిగిన దేవుడై ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ప్రతి పునాది, మాకు విరోధంగా ఉన్న ప్రతి పునాది కదిలినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మూయబడిన ద్వారాలన్నీ మా మీద తెరవబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మా అందరి బంధకాలు ఊడిపోయినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏక దేవ అధిగమించిన పరిస్థితిలో ఉన్నారు, ఇంకా మేమేమీ చేయలేమనుకుంటున్నారు, ఈరోజు వారి జీవితంలో ఈ అద్భుత ఆశ్చర్యకార్యము జరిగినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క అనారోగ్యం నుంచి వారిని విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారిని దీవించండి అయ్యా. వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం దయచేయండి. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారి జీవితంలో అకస్మాత్తుగా ఈ అద్భుతానికి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ద్వారాలు తెరవబడినందుకు స్తోత్రం, బంధకాలు ఊడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప దయచేయండి నాయన. వారి యొక్క ఆస్పిరేషన్స్, వారి యొక్క గోల్స్, వారి యొక్క కెరియర్స్ అన్నింటిలో కూడా మీ తోడు దయచేసి నీ బిడ్డలను ఆస్వాదించి బలపరిచి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో అందరినీ వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, యొక్క సమయంలో రక్షకుడా నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో అద్భుత ఆశ్చర్యంకే స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, మీ శక్తి చేత ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రంలో నాయన. ఎస్ లార్డ్, బై యువర్ పవర్ మై ఫాదర్, దిస్ కంట్రీ, దిస్ నేషన్ ఇస్ సేవ్డ్ లార్డ్. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థనడికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారం మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమ. మమ్మల్ని శోధనలు తెక కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.